హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొబ్బరితోటి పూర్ణం బూరెలు చేసుకుందామండి. ఎప్పుడూ చేసుకునే శనగపప్పు బూరెలు కాకుండా చాలా రుచిగా ఉంటాయి. ఈ ఉగాదికి స్పెషల్‌గా చేసుకుందామండి. చాలా బావుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి ఒక గిన్నె తీసుకొని, ఒక గ్లాసు మినపప్పుని, అదే గ్లాస్‌తో 2 గ్లాసుల బియ్యాన్ని వేసి శుభ్రంగా 2 సార్లు కడుక్కోండండి. చూడండి ఏ గ్లాస్‌తో అయితే కొలతేసుకున్నామో అదే గ్లాస్‌తో మినపప్పు, బియ్యం పోసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఒక 3, 4 గంటలు నానబెట్టుకోండండి. నానబెట్టుకొని పచ్చి కొబ్బరి ఉంది కదా! దీన్ని తురుముకోండి. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కోసేసి మిక్సీ వేసుకున్నా కూడా ఈ విధంగా అవుతుంది. దాన్ని 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లాన్ని వేస్తున్నాను. 1 కప్ అయితే చక్కగా సరిపోతుందండి. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు 3 గంటలు అయింది. పప్పు నానిపోయినాయండి. వీటిని మిక్సీ వేసుకోండి. పల్చగా వేయొద్దండి. ఈ విధంగా వేసుకోవాలి. మెత్తగా వేసుకోవాలి. మన పూర్ణం ముంచితే దానికి చక్కగా పిండి అతుక్కునేటట్లు వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం వేసుకొని ఒక చిటికెడు తినే సోడా, కొంచెం సాల్ట్ వేసుకోండి. చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఈ బెల్లం ముక్క వేసుకుంటే ఏంటంటే పూర్ణాలకి పైన మంచి కలర్ వస్తుంది. వేసుకొని ఈ పిండిలో మొత్తం కలిపేసుకోండి. చక్కగా కలిపేసుకొని దీన్ని ఒక పక్కకి పెట్టేసి, మనం ఇందాక వేసి పెట్టుకున్నాం కదా, ఇది స్టవ్ పైన పెట్టేసి కొబ్బరి బెల్లం తిప్పుకుంటూ ఉండండి. ఈ కొబ్బరిలో వాటర్ అంతా వస్తుందండి బయటకి, బెల్లం కూడా కరుగుతుంది. ఈ విధంగా తిప్పుకుంటూనే ఉండండి, మాడిపోతుందండి లేకపోతే. కొబ్బరి పట్టుకొని చూస్తే ఇది ఉడికిందో లేదో తెలుస్తుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోండి. వేసుకొని దీన్ని మొత్తం చక్కగా తిప్పుకొని, మీకు ఇది ఉడికిందా లేదా అని అర్థం కావడం కోసం ఒక్కసారి చెయ్యి తడుపుకొని ఇట్లా ఉండ చేయండి. ఉండ చేస్తే మన చేతికి అంటుకోకుండా ఉంది అంటే అది పాకం మొత్తం వచ్చి చక్కగా ఉడికిపోయినట్లు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత చెయ్యి తడుపుకొని నిమ్మకాయ సైజ్ అంత ఉండలు చేసుకోండి. చూడండి అస్సలు అంటుకోకుండా వస్తుంది. అంటుకోకుండా వచ్చింది అంటే కొబ్బరి బెల్లం చక్కగా పాకం వచ్చి ఉడికినట్లు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అన్ని ఉండలు చేసేసి పక్కకి పెట్టుకొని స్టవ్ పైన ఇప్పుడు మనం ఎట్లానో చూపిస్తాను. ఇట్లా ఉండ పిండిలో వేస్తే ఉండకి పిండి అతుక్కోవాలండి. ఈ విధంగా అతుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కొంచెం ఒక డ్రాప్ పిండి వేసి చూడండి. వెయ్యగానే ఇలా పైకి తేలింది అంటే నూనె చక్కగా కాగిపోయినట్లు. ఒక్కొక్క ఉండ పిండిలో వేసి ఇట్లా ముంచేసి అన్ని ఉండలు వేసుకోండి. ఇవి ఈవెన్గా ఏగాలి అంటే ఇట్లాంటి గరిటతోటి ఇట్లా రౌండ్గా తిప్పుతూ ఉండండి. చక్కగా అన్ని వైపులా ఒకే విధంగా వేగుతాయి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి తింటే చాలా బాగుంటాయండి. మిగిలిన ఉండలు కూడా ఇదే విధంగా వేసుకొని అన్నీ వేయించుకోండి చక్కగా. చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా డిఫరెంట్గా కూడా ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.